మొత్తానికి మనకు వర్షాల వల్ల అనేక మంది రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వర్షం పడితేనే పంటలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి తొలకరి జల్లులోనే రైతులందరూ కూడా ఎంతో ఆనందం, తొలకరి ఎప్పుడు వస్తుంది ఈ నెలన్నర గ్యాప్లో ఏం చేస్తారంటే వారి యొక్క పంట పొలాలని చదును చేసుకుంటూ ఉంటారు. వర్షం ఎప్పుడు పడుతుందని, ఎప్పుడు విత్తనాలు వేద్దామనే ఉద్దేశంతో అందరూ కూడా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అలా అద్భుతంగా మనము కవి వర్ణించినట్టు కాదు, మనమే ఒక కవిగా భావించి మనకు తెలిసిన విషయాలు, ఇప్పుడు వర్షం పడితే ఎంతోమంది ఉపశమనాన్ని పొందుతారు, అది అద్భుతంగా మనం రాయొచ్చు. ఇదైనా రాయవచ్చు, లేదా ఇక్కడ ఆర్ లేదా అని ఉంది కదా, ఇందులో ఈ మీ పాఠం ఆధారంగా గోలకొండ కోట గొప్పదనం గురించి మీరేమి గ్రహించారో తెలపండి అని అంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ గోల్కొండ పాదుషాలు అంటే ఒక లెసన్, ఒక మ్యాక్సిమం ఒక 5-6 లెసన్ పర్ఫెక్ట్గా చదువుకుంటే తెలుగులో, అందులో షార్ట్ ఆన్సర్స్ అంటే 4 మార్కుల క్వశ్చన్స్, అలాగే పెద్ద క్వశ్చన్స్ కూడా ఈజీగా లెసన్ని అర్థం చేసుకొని చదువుకుంటే 2 కూడా రాసుకోవచ్చు. అలా గోల్కొండ గొప్పతనం గురించి మీరేమి గ్రహించారో తెలపండి అని అంటున్నాడు. గోల్కొండ పట్టణం గురించి అద్భుతం కట్టడం, అది మహమ్మదీయులు కట్టించిన అద్భుతమైన కట్టడం. హైదరాబాద్ నగరానికి ఉత్తరం సైడు ఉన్న ఒక కట్టడం అది. అక్కడ అనేక ప్రపంచ దేశానికి అంగడిగా నిలిచిన గోల్కొండ పాదుషాలు కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ఇక్కడ ప్రపంచంలో దొరకని వస్తువులు అనేది లేకుండా ఉండేవి. అందుకే ప్రపంచపు అంగడి వలె ఈజిప్టును అంటారు, ఓల్డ్ మన మార్కెట్ అని. ఇక్కడ మన యొక్క ఇండియాలో ప్రపంచపు అంగడి వలె పేరు పొందిన ప్రాంతం ఏదంటే గోల్కొండ రాజ్యం. ఆ గోల్కొండ రాజ్యంలో ఒకప్పుడు ఆ రాజుల కాలంలో వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, అనేకమైన వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ కూడా అంగట్లో ఇప్పుడు కూరగాయలు ఎలా అమ్ముతున్నారో అలా అమ్మేవాళ్ళు అన్నట్టు. అంటే ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది యాత్రికులు వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. సో అవన్నీ కూడా పాఠం ఒకసారి చదువుకుంటే దాని గొప్పతనం గురించి అద్భుతంగా మనం రాయవచ్చు. లేదా ఇది అర్థమైతే ఇది రాయండి, లేదా ఈ మూడిట్లో ఏదో ఒకటే రాయాలి. మీరు అనవసరంగా 3 రాసి టైం వేస్ట్ చేసుకోకండి. ఒకదానికి మాత్రమే అడిగిండు, ఒకదానికి మాత్రమే 10 మార్కులు. లోకంలో ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టడం కన్నా మరొక గొప్ప పని లేదు, దీనిని మీ అనుభవం ఆధారంగా రాయమంటారు. ఇది పాఠ్యాంశం కాదు, మన అనుభవం అడుగుతున్నాడు ఓన్గా. ఏమంటున్నాడు? లోకంలో ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం కన్నా మరొక గొప్ప పని లేదు. వానికి ఏదో చేయాలి, ఇది చేయాలి, మైక్ల ముందు నిలబడి తెల్ల బట్టలు వేసుకొని మేము అది చేస్తాం ఇది చేస్తాం అవన్నీ కాదు. ఆకలితో ఉన్నవానికి ఇంత పట్టెడు అన్నం పెడితే అదే మనం ఎంతో గొప్ప పని చేసినట్టుగా ఊహించుకొని మీ సొంత మాటలు రాయమంటున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ 18వ క్వశ్చను. ఇందులోనూ 3 ఉన్నాయి, మూడిట్లో ఏదో ఒకటి రాయమంటున్నాడు. అందులో సంగం లక్ష్మీబాయి శారదాని కేతనంలో చేరిన విధానాన్ని, ఇంతకుముందు సంగం లక్ష్మీబాయి యొక్క తండ్రి పేరు వచ్చింది, ఏం పేరు అది? సంగం సీతారామయ్య. అంటే ఒకటే లెసన్లో, ఇక మీరు గమనించారో లేదో, ఒకటే లెసన్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఒక లెసన్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే 2 క్వశ్చన్లు పక్కా వస్తాయని అర్థం చేసుకోవచ్చు. సో ఆమె చేరిన విధానం గురించి, లేదా పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకోవాలి, ఎందుకో వివరించండి. ఇది పాఠ్యాంశంలో దొరకదు. పుస్తకాలను చదవడం వల్ల, మంచి పుస్తకాలను చదవడం వల్ల మనకి ఎలాంటి జ్ఞానం వస్తుంది, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, దాన్ని మనం ఒక అలవాటుగా చేసుకుంటే ఎంతటి ప్రయోజనాలను పొందవచ్చో దాన్ని మనం సొంత మాటల్లో బ్రహ్మాండంగా రాయవచ్చు. లేదా విహారయాత్ర పాఠం ఆధారంగా గిరిజన తెగల వారి సంస్కృతి, జీవన విధానం గురించి మీరేమి తెలుసుకున్నారో రాయండి అంటున్నాడు. విహారయాత్రలు అంటే మనం ఒక పిక్నిక్ అని అంటాం కదా, పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తాం, లేదంటే కొంతమంది కుటుంబ సభ్యులే కలిసి కొన్ని రోజులు దూర ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది రిలాక్సేషన్ కోసం. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఒక గిరిజన ప్రాంతానికి, ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, లేదంటే మన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మము, ఇలా తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, మన కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో వెళ్తే గిరిజన తెగలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వారి యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో దాన్ని మీరు ఏ విధంగా తెలుసుకున్నారో రాయమంటున్నాడు, ఓన్గా రాయమంటున్నాడు. అదే బుక్లో చూసి రాయమని అంటలేడు. నెక్స్ట్ 19th 1లో కూడా 3 ఉన్నాయి.
ఈ మూడిట్లో ఏదో ఒకటే రాయాలి. 17లో మూడు ఉన్నాయి, ఏదో ఒకటే రాయండి, మీకు అర్థమయ్యింది. 18లో కూడా 3 ఉన్నాయి, ఏదో ఒకటే రాయండి. 19లో కూడా 3 ఉన్నాయి, ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయండి. ఇక్కడ 10 మార్కులు, ఇక్కడ 10 మార్కులు, ఇక్కడ 10 మార్కులు, ఒకదానికి 10 ఒకదానికి 10. అలా అని 3 ఉన్నాయి 9 ఉన్నాయని చెప్పేసి 9కి 9 రాయడం కుదరదు. ఏదో ఒకటే ఈ మూడిట్లో ఇక్కడ కూడా ఏదో ఒకటి, ఇక్కడ కూడా ఏదో ఒకటి. సో 19th క్వశ్చన్ చూద్దాం. గోల్కొండ కోట తన గత వైభవం ప్రస్తుత స్థితిని గురించి చెబుతున్నట్లుగా గోల్కొండ ఆత్మకథను రాయండి. గోల్కొండ కోట అనే పాఠ్యాంశాన్ని చదువుకుంటే బ్రహ్మాండంగా 20 మార్కులు ఎటు పోవు అన్నట్టు. ఇక మనకి అంటే గతంలో ఎలా ఉండేది గోల్కొండ పట్టణము కోట, ప్రస్తుతం ఎలా ఉన్నది, దాన్ని మీరు అనలైజ్ చేసుకొని ఆ ఆత్మకథ అనే పాఠ్యాంశం ద్వారా మీరు రాయమంటున్నారు. లేదా మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిదని తెలుపుతూ మీ మిత్రునికి లేదా మిత్రురానికి లేఖ రాయమంటున్నాడు. సో ఇక్కడ ఒకటి మనం గమనించాలి, లెటర్ రైటింగ్ అనేది సింపుల్ ట్రిక్ అండి. 10 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది, కళ్ళు మూసుకొని వస్తుంది. సో ఈ లెటర్ రైటింగ్ ఎలా రాయాలో నేను ఒకసారి మీకు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, 3 భాషా వ్యాకరణం అంటారు దీన్ని, 3 భాషా వ్యాకరణము. సో ఇక్కడ లెటర్ రాసే విధానం అనేది తెలుసుకోండి. లెటర్ ఏమి ఇస్తున్నాడు, క్వశ్చన్ చదవండి, కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది. మరి చెప్తున్నాను, ఇక్కడ ప్లేస్, డేట్, ఇవాళ డేట్ 19/4/2025 ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీరు ఎవరికి రాయమంటున్నాడు, మంచి పుస్తకం మంచి మిత్రుని. సో ఇప్పుడు నేను బాయ్ కాబట్టి, లేదంటే నాకు అమ్మాయి ఎవరైనా దోస్తున్నా అబ్బాయి ఎవరైనా దోస్తున్నా కూడా మిత్రుడైతే మిత్రురాలకి, లేదా మిత్రుడైతే మిత్రుడికి, మిత్రురాలైతే మిత్రురాలకి. ప్రియమైన మిత్రుడు సుధాకర్ నాయక్